ఫస్ట్ గోవా అనగానే మనకి గుర్తొచ్చేవి అందమైన బీచ్లు, ఫారెన్ అమ్మాయిలు, ఇంకా నైట్ పార్టీలు. ఇవన్నీ జరిగే బెస్ట్ స్పాట్ అరంబుల్ బీచే మామా. ఈ బీచ్లో ఏమేమి చేయొచ్చో మొత్తం చెప్తాను, ఎండ్ వరకు చూడండి. సో లెట్స్ ఎక్స్ప్లోర్ అరంబుల్ బీచ్, గోవా. నేను తీసుకున్న హోటల్ అయితే బీచ్లోనే ఉంది మామా. సో జస్ట్ వాక్ చేసుకుంటూ వచ్చేయచ్చు. హోటల్ నేమ్ వచ్చి లోటస్ సూత్ర. బీచ్లోకి అయితే వచ్చేసామమ్మా. ఇక్కడ ఎక్కడ చూసినా ఫారినర్సే ఉన్నారు. మీరు కూడా చూడండి, మైండ్ బ్లోయింగ్ మామా. ఇక్కడ అందరికన్నా బట్టలు ఎవరైనా ఎక్కువ వేసుకున్నారంటే అది మనమే మామా. ఇక్కడ ఎంత బాగా మెడిటేషన్ చేస్తున్నారో చూసి నేర్చుకోండిరా. ఇక్కడ ఆవు కూడా టైంకి లంచ్ తింటాంది మామా. నేను మాత్రం ఇంకా తినలేదు, ఫస్ట్ వెళ్ళి తినాలి. నేనైతే సింగిల్గా వచ్చినా కదా మామా, నాకు కొత్త ఫ్రెండ్ అయితే దొరికింది, ఇటలీ పాప. హాయ్, షీఈ్ మై న్యూ ఫ్రెండ్. ఇక నా పండగ అయితే స్టార్ట్ అయింది. ఎనర్జీ కోసం ఒక బీర్ తీసుకొని బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చామమ్మా. టేస్ట్ అయితే అద్దిరిపోయింది, బిల్లు మాత్రం పగిలింది. ఒక్కటి మాత్రం ఒప్పుకోవచ్చు మామ, ఇక్కడ ఫారినర్స్ అయితే మన వాళ్ళకన్నా చాలా ఫ్రెండ్లీ. అదే మనోళ్ళని మాట్లాడిచ్చేకపోయామా రచ్చ రచ్చ చేసేస్తారు. మనం చిల్లర చేయకపోతే చాలు మామ, చాలా ఫ్రెండ్లీగా ఉంది. ఇక బీచ్కి వెళ్ళి బీచ్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. బీచ్ అయితే సూపర్ ఉంది మామ, టెంపరేచర్స్ కూడా చల్లగా ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ చూసినా అందమైన అమ్మాయిలే మామ. మనోళ్ళు అయితే వాళ్ళని చూసేకి వచ్చిన. ఈవినింగ్ అయితే అయింది మామ, ఇంకొంతమందిని అయితే మాట్లాడించి చూద్దాం. నా వెనకాల పాప బాగుంది కదా, మాట్లాడదామంటే పక్కన ఎవడో ఉన్నాడు. ఇక్కడ మంచి ఫోటో స్పాట్ కూడా ఉంది మామ. మనోళ్ళు అయితే ఫొటోస్ తీసుకునే పనిలోనే ఉన్నారు. ఇక షాప్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు మామ. వెస్ట్రన్ డ్రెస్సెస్, కీ చైన్లు, మెడలోకి వేసుకునే చైన్లు, అబ్బో రకరకాల ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు నేను వెళ్ళే బీచ్ని న్యూడ్ బీచ్ అని కూడా అంటారంట మామ. మనకెవరన్నా కనిపిస్తారేమో చూద్దాం. ఇక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్ అయితే అన్నీ ఉన్నాయి మామ. పారాగ్లైడింగ్, పారామోటరు, వాటర్ స్పోర్ట్స్. సో ఇంత దూరం వచ్చాక చేయకపోతే ఎలా చెప్పండి. ఫస్ట్ పారాగ్లైడింగ్ అయితే చేసేద్దాం. బెస్ట్ ఎక్స్పీరియన్స్ మామ, తప్పకుండా చేయండి. పారాగ్లైడింగ్ అండ్ వాటర్ స్పోర్ట్స్ గురించి సపరేట్ వీడియో అయితే చేశాను, చెక్ చేయండి. ఇక్కడ కయాకింగ్ కూడా నేర్పిస్తున్నారు మామ, ఓన్లీ 500 అంట. ఏవో ఈవెంట్స్ చేస్తున్నారంట, కార్డ్స్ అయితే పంచుతున్నారు. స్టే ట్యూన్ మామ. నైట్ మ్యూజిక్ ఈవెంట్కి అయితే వెళ్ళాను, ఎలా ఉందో చూడండి. ఏమున్నారు కదా, నన్ను కూడా ఆడిపించుకుంటే భలే ఉండేది. చిట్టి పాప భలే పరిగెత్తుంది కదా. బీచ్లో అంతా రకరకాల యాక్టివిటీస్ అయితే చేస్తున్నారు మామ. ఈ పాప ఏదో ప్రాక్టీస్ చేస్తుంది. మీకేమన్నా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ బర్త్డేస్ కూడా చేసుకుంటున్నారు మామ. హాయ్, హ్యాపీ బర్త్డే. ఇంకా ఈ చిన్న పాప అయితే కోటనే కట్టేసింది. ఇక్కడ పిల్లలు అయితే ఫుట్బాల్ ఆడుతున్నారు, మనం కూడా వెళ్ళి ఆడదాం.
మీరు సింగిల్గా వచ్చినా కూడా ఎంజాయ్ చేయొచ్చు మామ, జస్ట్ కొత్త వాళ్ళతో మాట్లాడాలంతే. హాయ్. ఇక్కడ చాలా మంది రష్యన్సే ఉన్నారు మామ, అందుకే అనుకుంటా రష్యన్ బీచ్ అంటారు. ఈ బీచ్లో సన్సెట్ అయితే అదిరిపోయింది మామ. అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకునే పనిలోనే ఉన్నారు. దీనమ్మ ఇది బతికే ఉంది. మామ మనం కూడా లవ్ సింబల్ వేద్దాం, ఏబీసీలు అని రాసిద్దాము, ఎవరికి సెట్ అయితే వాళ్ళకి చూపించచ్చు. బీచ్లోనే ఫ్రెష్ చేపలు, వామ్మో షార్క్ కూడా ఉంది. మనకి నచ్చింది కాల్చిస్తారంట మామ. ఈ షాప్ అయితే సూపర్ ఉంది మామ, రకరకాల క్రిస్టల్స్ అయితే అమ్ముతున్నారు. నేనైతే చాలా కొనుక్కున్నా మామ, ఏమేమి కొన్నానో సపరేట్ వీడియో అయితే చేస్తాను. నైట్ అయితే అయిపోయింది మామ, ఇక ఎనర్జీ కోసం గ్రిల్ చికెన్ రోల్, చికెన్ సూప్ అయితే తీసుకున్నాను. తాగేసి బీచ్లో నైట్ లైఫ్ ఎలా ఉందో చూద్దాం. ఎక్కడ చూసినా లైట్లు. ఇక్కడ మ్యూజిక్ ఈవెంట్స్ కూడా చేస్తున్నారంట, వెళ్ళి చూసేద్దాం. ఫ్రైడే అండ్ సాటర్డే బాగా జరుగుతాయంట మామ ఈవెంట్స్. మీరు ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు తప్పకుండా చెక్ చేసుకోండి. మొత్తానికి అరంబుల్ బీచ్ నా ఫేవరెట్ బీచ్ అయిపోయింది. ఓకే మామ, ఇంకా స్ట్రైట్ గా రూమ్ కి వెళ్ళి పడిపోయేది. ఇలాంటిదే ఇంకొక ఫేమస్ బీచ్ కూడా ఉంది మామ, అదే బాగా బీచ్. ఆ వీడియోని కూడా చెక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మనం మరో వీడియోలో కలుసుకుందాం. బాయ్.